ఒక్కటే, దేవుని మాట వినటం, దేవుడు ఏం చెప్తే అది నమ్మటం, చేయటం నమ్మటం, నమ్మటం చేయటం, అంతే. నమ్మిన వాడే చేయగలడు, చేసేవాడే నమ్మగలడు, అంతే. వాళ్ళు స్కాలర్స్ కాదు, కానీ దేవుని దగ్గర వారి భుజాలను వంచి వారి తలలను వంచి కూర్చున్నారంతే. మాట వినడంలోనే సంపూర్ణమైన ఆశీర్వాదం ఉన్నది అని అంటే అది ఆ మాట ఎవరైతే జీర్ణించుకుంటారో వారి జీవితంలో ఆశీర్వాదం తప్పదు. ఆశీర్వాదం వారి వెన్నంటే ఉంటుంది. మాట వినటంలోనే ఆశీర్వాదం ఉంది, మాట వినటంలోనే దేవుని మనసును మెప్పించటం ఉంది అన్న మాటను ఎవరైతే జీర్ణించుకుంటారో, ఎవరైతే ఆ మాటను పట్టుకుంటారో వారి జీవితాల్లో ఆశీర్వాదం తప్పదు. మాట వినకపోవటం అంత పెద్ద ప్రమాదమా అని ఎవరైతే తేలిగ్గా తీసుకుంటారో వారి జీవితంలో ఇదిగో బైబిల్ చెప్తున్నట్టుగా ఆ యొక్క తీర్పు తప్పదు. ఒక సేవకునిగా నాశనమని అనగలమా? కానీ బైబిల్ పదం వాడిందా లేదా? దేశమును ఒట్టిదిగా చేర్చున్నాడంటే అర్థం ఏంటి? దాన్ని ఖాళీ చేస్తున్నాడంటే అర్థం ఏమిటి? దాంట్లో జనం లేరంటే అర్థం ఏమిటి? ఏంటి వాళ్ళ సుఖ విలాస మందిరాలలో అవి చొరబడ్డాయంటే అర్థం ఏమిటి? వారి దేశంలో రోదన వినబడుతుంటే అర్థం ఏమిటి? వారి అభివృద్ధి కుదేలైపోయిందంటే అర్థం ఏమిటి? వారి శోభాయమానమైన ప్రతి వస్తువు కూడా మాయమైపోయిందంటే అర్థం ఏమిటి? దాన్ని ఏమంటారు? ఆశీర్వాదం అంటారా? అనడానికి లేదు కదా. కాబట్టి చూడండి, ఎవ్వరు వాళ్ళు వీళ్ళని లేదు, ప్రజలకు యాజకులకు, దాసులకు దాసురాండ్రకు, ఏమండి యజమానులకు యజమానురాండ్రకు, కొనువారికి అమ్మువారికి. అంటే ఒక రకంగా చెప్పాలంటే రోగికి వైద్యునికి కూడా అన్నమాట, అంతే కదా. రోగం వచ్చిందని వైద్యుని దగ్గరికి వెళ్తే ఆయన బాధ అదే, మన బాధ అదే. కాబట్టి నయము చేయవారు, స్వస్థత అనుగ్రహించేవారు, లేకపోతే బాగు చేయువారు అనేవారు ఎవరు లేరు, దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, వాళ్ళందరూ కూడా అలాగా అయిపోయారంటే ఎందుకు అలా అయిపోయారో తెలుసా? కారణం కూడా రాయించాడు. మనం ఆయనను ఎత్తి చూపడానికి లేదు. నేను నిన్నటి కాల సమయంలో దేవుడు మన నోటంటే ఒక మాట పలికించాడు. ఏమిటనంటే, ఈ యొక్క శిక్ష అంతా విని నీకేమనిపిస్తుంది? దేవుడు కఠినాత్ముడు అనిపిస్తుందా? కాదు. ఎందుకు అలా కఠినంగా చివరి నిమిషంలో దేవుడు అలా తయారవ్వాల్సి వచ్చింది అని అంటే, ఈ ప్రజలు ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా, ఎన్నిసార్లు ప్రవక్తలను పంపించి బతిమాలినా ప్రవక్తలను చంపే స్థితికి చేరారు. కానీ చెప్పండి, మాట వినలేదు. ఆ దమస్కు ప్రాంతానికి వెళ్ళి, అయ్యా మీ దేశానికి నాశనం వస్తుంది అని అంటే వాళ్ళు ఏం చేశారంట? విందు వినోదాలు చేసుకున్నారని నిన్న చదువుకున్నాం. ఎక్కడ చదువుకున్నాం? మీరు గుర్తుంటే ఒకసారి చూపించండి నాకు, చూద్దాం మీరు ఎంత వాక్యాన్ని ఫాలో అవుతున్నారు. 19, 22, 13. రేపు చచ్చిపోదాం అంటారా? అలా అనుకుంటారటండి. ఎక్కడ? 12వ వచనము. ఆ దినమున ఏడ్చుటకు, అంగలార్చుటకు, తలబోడి చేసుకున్నట్టుకు, గోనెపట్ట కట్టుకున్నట్టుకు. అయ్యా ఆ దినం వచ్చేస్తుంది, దానికోసం మీరు ఉపవాసం ఉండి ఉందురు కానీ, ప్రార్థన చేతురు కానీ, నేను నిన్ను కరుణిస్తాను, మిమ్మల్ని కరుణిస్తానని దేవుడు పిలుస్తున్నాడట. దేవుడు మిమ్మల్ని పిలవగా వాళ్ళంట, అరే రేపు ఉగ్రత వస్తుందంటారు, మనకి చచ్చిపోతామంట, పదండి అయితే ఈ లోపల మనకున్న ఎడ్లన్నీ, మనకున్న ఆ కోళ్ళన్నీ, గొర్రెలన్నీ వధించేసుకొని మనకి తోసినంత ఖర్చు పెట్టేసుకొని తాగేసి తినేసి ఉందాంరా అనుకుంటున్నారంట. చూసారా, వాళ్ళు దాన్ని వెటకారంగా తీసుకున్నారా లేకపోతే కన్సిడర్ చేశారా అన్న విషయం మనకి తేటతెల్లగా అర్థమవుతుంది చూడండి. కాబట్టి వీళ్ళని చూసి దేవుడు ఏమనుకున్నాడని తెలుసా? వీళ్ళు మరణం తప్ప వీళ్ళకి మరొక దారి లేదు, శిక్ష లేదు అని కఠినం చేసుకున్నాడంట దేవుడు. చూసావా? కాబట్టి దేవుడు కోపించాడు అని అంటే గనక దానికి ఒక కారణం ఉండి తీరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి మన జీవితాల్లో ఏదైనా చిన్న శోధన వచ్చిందంటే, అయ్యా నీకేమన్నా నేను కోపం కలిగించానా, లేదా నన్ను పరీక్షించడం, లేదా నన్ను ఏ విషయంలో సరి చేసుకోమంటావు చెప్పు అని ప్రార్థించాలి. దేవుని స్తోత్రం కలుగును. ఎప్పుడు కూడా దేవుడు మన మీద కోపింపడు. కాకపోతే మనం సరి చేసుకొనుటకు కొన్ని విషయాలు మన జీవితంలో ప్రవేశింపజేస్తాడు. అది కేవలం మనకి బుద్ధి చెప్పుటకు, లేదా సరిదిద్దుటకు, లేదా సరిచేసి ఆయన ఎదుట నిలబెట్టుటకు తప్ప మరి మిగిలిన ఉద్దేశం ఏమీ కాదు. ఆయన మన గురించి ఉద్దేశించిన ఉద్దేశములన్నీ కూడా హానికరమైనవి కాదు, సమాధానకరములైనవే. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు మరలా అదే అధ్యాయానికి వద్దాం. చూడండి, వాళ్ళు దేవుడు ఎంతగా ఆ దేశాన్ని నాశనం చేయడానికి గల కారణం ఏంటంటే 5వ వచనంలో 2వ లైన్ చూడండి.
లేదా 5వ వచనమే చదవండి. లోక నివాసులందరూ. అది ఇప్పుడు మీకు అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాడు? లోక నివాసులు అంటున్నాడు. పైన ఏమన్నాడు? దేశము అన్నాడు. అర్థమవుతుంది ఇప్పుడు? సరిపోయిందా మీకు మీనింగ్? పైన దేశం అన్నాడు, కింద లోక నివాసులందరూ కూడా ఏం చేశారటండి? ధర్మశాస్త్రాన్ని అది అతిక్రమించి ఉన్నారట. కిందకి చదవండి. ఇంకా కట్టడములను మార్చేశారటండి. అదిగో దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే దాన్ని మార్చుకున్నారట వాళ్ళకి వీలైనట్టుగా. ఈ పని మనము కూడా చేస్తూ ఉంటాం. పర్వాలేదులే, కొన్నిసార్లు దేవుడికి తెలిసి ఈ సందర్భంలో ఇలా కాక మరి ఏం చేయగలం అంటూ ఉంటాం. అర్థమైందండి? దేవుడు ఇలా చేయకూడదు అని నిర్ణయించిన దాన్ని మనం మార్చుకొని పర్వాలేదులే, ఈ సందర్భంలో ఇక నేనేం చేయలేకపోతున్నాను, ఈ సందర్భంలో తప్పదు అని అనుకుంటూ ఉంటాం. అంటే మనమే మార్చేసుకుంటున్నాం అన్నమాట. దేవుడు వద్దన్నది వద్దంతే, దేవుడు చెయ్యు అంటే అది చెయ్యాలంతే అనే స్థిర నిర్ణయం మీద మనం ఉండిపోవలే తప్ప మనకు వీలైనట్టుగా, మనకు అనువైనట్టుగా, మనకు అనుకూల సమయంలోనే దేవుని మాట వింటాము. మిగిలిన సమయాల్లో దేవుని వాక్కును పెడచెవిన పెట్టేటట్టుగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. రైట్, మాట విందాం. చూడండి ఇంకను చదవండి. దాని నివాసుల చేత లోకం ఏమైందంటండి? అపవిత్రమైపోయిందంట. శాపము దేశమును నాశనం చేసి ఉన్నది. దాని నివాసుల శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు ఏమైందంటండి? దేశమంతా, దేశ నివాసులందరూ ఏమయ్యారంట? మీకు గుర్తుందా? నోహగు సమయంలో జలప్రళయం రప్పించినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఎంత పని అయిపోయింది, ఇంకెన్నడూ నేను జలప్రళయం రప్పించను అన్నాడు. అయ్యయ్యో, ఇంకెప్పుడు నేను జలప్రళయం రప్పించను అన్నాడు. మరి ఇక మీదట ప్రళయం వస్తే ఎలా వస్తుందో తెలుసా? అగ్నితోనే వస్తుంది. ఏమయ్యారంట వీళ్ళు? కలిపారట. చూడండి 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. చూడండి 3వ అధ్యాయం 7వ వచనం, 2వ పేతురు, జాగ్రత్తగా రాసుకోండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును మరియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు ఏంటండి? దేని కొరకు నిలువ చేయబడిందంట? అంటే అర్థం ఏంటి? ఇవన్నీ కూడా భక్తిహీనుల తీర్పు, ఏమండి, వారి ప్రవర్తన, వారి యొక్క అవిధేయత దేనికోసం భద్రం చేయబడిందంట? నిల్వ చేయబడిందంట. దేని కొరకంట? అగ్ని కొరకు. అగ్ని కొరకు నిల్వ చేయబడిందని లేఖనాలు రాస్తున్నారండి. పేతురు రాస్తున్నాడు. అలాగే ఇదిగో ప్రవచనం, యెషయా ప్రవచనం చూడండి, అవన్నీ కూడా వట్టిదిగా కాలిపోతాయనేసి దేవుడు రాస్తా ఉన్నాడు. చూడండి ఇక మీదట 17వ వచనం చదవండి. నిన్నటిదే ఇది రీక్యాప్లోనే ఉన్నాం, ఇంకా మెయిన్ లెసన్కి మనం వెళ్ళలేదు. భూనివాసి ఏమొస్తుందట? అంత్యకాలంలో ఏముంటుందటండి? భయము. తర్వాత ఏముంటుందంట? గుంట అంటే ఏమో తెలుసా? గుంట అంటే మరణం. తర్వాత ఏంటుంటుందంటండి? ఉరి అంటే ఏమో తెలుసా? మోసం. మరణం తర్వాత ఇంకా మిగిలింది ఏంటండి? మోసం ఎలా వచ్చింది? ఇది ముందు అది వెనకైతే బాగుండు కదా అని అనుకుంటాం కదా. ఫస్ట్ ఏముందంట? భయం అంట. భయం తర్వాత ఏమొస్తుందంటండి? గుంట. గుంట అంటే మరణం. మరి తర్వాత ఏంటంట? ఉరి అంటే అర్థం ఏంటంట? మోసము. మోసం, అన్యాయము, మోసము, నమ్మక ద్రోహము ఉరి అంటే. అర్థమైందండి? అది అర్థం ఇచ్చినట్టుగా దేవుడు రాయించాడు. అవును, మరణము అని ముందు రాయించాడు కదా. మరణం తర్వాత ఇంకేముంది? ఇంకేం మోసపోతాం, ఇంకేమి చేస్తాము? దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ రోజుల్లో మనము భయము చెంది మరణాన్ని వెతుక్కుంటామని, ఏదైనా మనకి హాని చేయగలదేమోనని. అది ఎన్ని మానవ ప్రయత్నాలు చేసినా మరణం వచ్చినట్టుగా ఉంటుంది, కానీ మనం రాదట. అంటే ఆఖరికి మరణం కూడా ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. మరణం కూడా ఏం చేస్తుందట? మోసం చేస్తుంది. అదిగాక తీరా మరణమయ్యి ఈ లోకంలో ఏ అపవాదం అయితే మనం అనుసరించామో దాన్ని పట్టుకొని, అదే కదా తిరిగి వీళ్ళకి మరణం తెప్పించింది. ఈ మరణం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత భూలోకంలో ఉన్నంతసేపు అపవాదిని అనుసరించారు వీళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడే నాశనములో, నరకములో, పాతాళంలో ఒక మూల కూర్చున్నాడు. పరలోకం ఇవ్వలేదు, మోసపోయారు. చూసివా? అర్థమవుతుందండి? ఈ విధంగా దేవుడు 2 రకాల అర్థాలు ఇచ్చేదిగా రాయించాడు. మరణం కోసం వెతుక్కుని ఏదేదో ప్రయత్నాలు చేస్తారంటే కానీ మరణం రాదు.
మరణమే మోసం చేసేస్తుంది చివరి కాలకి. అది చూడండి ఆఖరి వచనం చూడండి, 20 ఆఖరి వచనం. భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును, గుంటను తప్పించుకునివాడు ఉరిలో చిక్కును. ఆ దినమున యెహోవా ఉన్నత స్థల సమూహమును, భూమి మీదనున్న భూరాజులను దండించును. అంటే తీర్పరిగా ఆ రోజు ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన ఆ కిందన రాసి ఉంది, సైన్యములకు అధిపతి యెహోవా సియోను కొండ మీద ప్రత్యక్షమవుతాడు. ఇదంతా యెషయా ప్రవచిస్తూ చివరికి దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడని చెప్పి 25వ అధ్యాయంలో దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ కలిపి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇదిగో యెషయా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయనతో పాటు మనం కూడా స్తుతిద్దాం. యెషయా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, యెషయా దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఆఖరికి ఎన్ని ఉగ్రతలు అయిన తర్వాతనైనా, ఎంత ప్రళయం వచ్చిన తర్వాతనైనా మరి దేవుడు సింహాసనాసీనుడై వారి ప్రజలకు తీర్పు నుండి తప్పించి గొప్ప ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగు. అందుకోసం యెషయా దేవుని స్తుతిస్తున్నాడు. ఎలా స్తుతిస్తున్నాడు చూడండి. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో, దేవుణ్ణి హెచ్చిస్తారో, దేవుని నామానికి విలువ వచ్చేటట్టు, ఘనత వచ్చేటట్టు ప్రవర్తిస్తారో ఆ దినమున వారు హెచ్చింపబడతారు. దేవునికి స్తోత్రం. ఏ దినమున? ఆ ఉగ్రత దినమందు, ఆ ప్రళయ దినమందు దేవుడు వారిని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఏదైతే ఆ స్తుతి, ఈనాడు ఏదైతే ఆ ప్రార్థన, ఈనాడు ఏదైతే ఆ భక్తి నువ్వు చేయటం మానుకున్నావో, వాటి విషయంలో అశ్రద్ధ వహిస్తున్నావో, దేవుడు తాను నియమించిన, తాను నీ కొరకు నిర్ణయించిన ఆ నీతి కిరీటం, ఆ యొక్క సింహాసనం ఎదుటి ప్రదేశం, పరలోకములో ఒక చోటు నీకు ఇవ్వటానికి ఈనాడు నువ్వు భక్తి చెయ్యాలి. నువ్వు ఈరోజు వెనకబడితే దేవుడు నీకు ఇచ్చే ఆ మహాతలాంతులు లేవు సరికదా. ఇదిగో ఈ దేశంలోకి అన్నిటికీ నియమించిన నాశనములో మనం పడకుండా ఉండాలని దేవుడు మనకు అనుదినము వాక్యం చేత హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఎప్పుడెప్పుడు హెచ్చరిస్తాడండి? అనుదినము వాక్యం చేత హెచ్చరించుటకే నీవు అనుదినము వాక్యం చదవాలి. అర్థమవుతుందండి? అది కాక అలాంటి అలవాటు లేకపోతే వారానికి ఒకసారి వేసుకునే మాత్ర ఇది. ఏది? ఆదివారం విశ్రాంతి దినం నాడు వర్తమానం. దానిని పట్టుకొని నువ్వు జీవితాంతం ప్రార్థన చేసేదిగా వారం వారం ఏం పాఠం వింటున్నావో ఆ పాఠాన్ని నువ్వు నీ ఆత్మీయ పాఠంగా, నీ ఆత్మకు రక్షణ పాఠంగా, ఆ పరలోకములోనికి అడుగు పెట్టించే పాఠంగా, నరకమును తప్పించే పాఠంగా ఒక కొలమానంగా తీసుకొని నువ్వు దాన్ని పట్టుకొని జీవిస్తే, నువ్వు అంత ప్రతిష్టాత్మకంగా దాన్ని భావిస్తే, దేవుడు నిన్ను ఏ వాక్యాన్ని అయితే పట్టుకుంటున్నావో ఆ వాక్యం చేత నిన్ను దీవించి దినదినము నిన్ను అభివృద్ధి చెందించి ఆయన సింహాసనం ముందు నిన్ను నిలబెట్టుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర కీర్తించడం రాని వాళ్ళు, ప్రార్థించడం రాని వాళ్ళు, ఆయన దగ్గర కాసేపు ఓపికగా కూర్చోవడం రాని వాళ్ళు యుగములు పరలోకంలో కూర్చుని ఆరాధించాలంటే చేయలేరు కదా. అర్థమవుతుందండి? చేయగలరా? చేయలేరు. ఇక్కడే చూడండి, మనం కొద్దిమందిని పనిలో పెట్టుకుంటున్నాం. మరి ఎవరైతే ఎక్కువగా పని చేస్తున్నారో ఈసారి మళ్ళీ ఇంకొక పని వచ్చినప్పుడు వాళ్ళే మనకు గుర్తొస్తున్నారు. ఈ పని ఎవరికి అప్పగించాలి అని అంటే 10 మందిని పనిలో పెట్టుకున్నాం, కానీ ఎవరో ఒకరిద్దరు మాత్రం మనకు గుర్తొస్తున్నారు. వాళ్ళైతే ఖచ్చితంగా చేస్తారు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు పరలోకంలో నిత్యము నిలబడో లేదో కూర్చునో నిరంతరం ఆరాధించే పని అక్కడ ఉంది. ఇంకంతే. అక్కడ వండుకోవడాలు, తినడాలు, డ్యూటీకి వెళ్ళడాలు ఇలాంటివి లేవు. పరిగెత్తి పారిపోవడాలు, ఉరుగులు పరుగులు లేవు. అదొక విశ్రాంతి. దేవుని ఎదుట, దేవుని సింహాసనం ఎదుట ఉండి దేవారాత్రులు ఆయన స్తుతించే పని. నీకు ఇక్కడ స్తుతించడం నిర్లక్ష్యం అయితే నీకు అక్కడ పని ఎలా దొరుకుతుంది? ఆలోచించండి. దొరుకుతుందా? పని దొరుకుతుందా? పని దొరకదు. అక్కడ దేవుని ముందు కూర్చునడానికి నీకు ఇక్కడే విసుగు, నీకు ఇక్కడే అలసట, ఇక్కడే మనకి ఇబ్బంది. అయితే యుగములు ఆయన ఎదుట కూర్చుని ఆయన ఆరాధించే పనిలో మనం ఉండాలి. ఆయన రాజ్య పాలనలో ఉండాలి. అర్థమవుతుందండి? అలాంటి స్థితిలోనికి నన్ను పెట్టబోతున్నాడు. కాబట్టి నిరీక్షణ కలిగిన వారమే ముందుకు వెళ్దాం. యెషయా ఎలా స్తుతిస్తున్నాడో ముందుకు వెళ్దాం. చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన స్తుతిస్తున్నాడు. ఎందుకంటే యెషయా అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? దేవుడే మన రక్షణ. యెషయా అనే మాటకు అర్థం ఏంటంట? దేవుడే మన రక్షణ అని అర్థం అంట. యెషయా అనే మాటకు అర్థం ఏమిటి? దేవుడే మన రక్షణ. దేవుడే మనల్ని రక్షించేవాడండి. ఏ దేశమైనా మరి ఆయన మాట వినకపోతే అంతరించిపోయినాయండి. ఏ దేశమైనా ఆయన మాట వింటే ఏమవుతుంది? వర్ధిల్లుతాయి. మరి ఆయనే ఎటువంటి
తుఫాను వంటి శ్రమల నుంచి అయినా మనల్ని రక్షించేవాడు. అలనాడు నోవహుకు జలప్రళయంలోంచి ఒక కుటుంబాన్ని రక్షించాడు. కేవలం ఏం చూసి చెప్పాలి? ఏం చూసి? నోవహును ఏం చూసి రక్షించాడండి? నీతిని చూసి. ఏమిటి నీతి అంటే? నీతిమంతుడు ఒక్కడూ లేడు కదా. నీతి అంటే ఏమిటి? నోవహులో ఏం నీతి చూశాడు? ఆయన మాట వినటమే, యెహోవాను అనుసరించటమే నీతి. యెహోవా యందు భయభక్తులు నిలపటమే జ్ఞానానికి మూలం. నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. యెహోవాను అనుసరించిన వాడు చెడును విసర్జిస్తాడు. కాబట్టి ఆయనకు భయభక్తులు కలిగిన వారి విషయంలో ఇటువంటి లక్షణాలు ఉంటాయి. దేవుడు ఈ దినమున, లేకపోతే ఆ ప్రళయ దినమున భూమికి తీర్పు తీర్చబోయేటప్పుడు ముందు మనల్నే చూస్తాడు. తీర్పు ఎవరింటి దగ్గర ఆరంభమవుతుందటండి? దేవుని ఇంటి వద్దే ఆరంభమవుతుంది. కాబట్టి ముందు మనల్ని ప్రక్షాళన చేస్తాడు, తర్వాత లోకం వైపు దృష్టి పెడతాడు. ఇందులో ప్రక్షాళన చేసినప్పుడు, జల్లెడు వేసినప్పుడు నువ్వు జల్లెల్లోంచి జారిపోయి కిందకు పడిపోయావు అనుకో, ఎక్కడ పడతావంటే లోకంలో ఉంటావు. లేదు, జల్లెల్లో నుంచి కిందకు పడకుండా పైన గట్టి పొల్లుగా ఉన్నావనుకో, నిన్ను తీసుకుని ఆయన ఎక్కడికి వెళ్తాడంటే ఆయన లోకానికి వెళ్తాడు. కాబట్టి చిన్న చిన్న శ్రమలు మనల్ని అటు ఇటు జల్లిస్తున్నప్పుడే మనం పడిపోతున్నాం. మరి దేవుడు జల్లిస్తే, ఆనాడు నిన్ను దేవుడు మళ్ళొక పరీక్ష పెట్టి మరొక టెస్ట్ పెట్టి జల్లించడు. ఈ దినములో, ఈ జీవిత కాలంలో మనకొచ్చే శ్రమలలో మనం గట్టిగా నిలబడుతున్నామా లేదా? మనకొచ్చే విశ్వాస పరీక్షలో మనం గట్టిగా నిలబడుతున్నామా లేదా? మన ఎదుట ఉన్న పరుగు పందెములో భక్తి కలిగి, శ్రద్ధ కలిగి మనం నడుస్తున్నామా లేదా? ఇవే దేవుడు చూసి ఆనాడు ప్రత్యేకంగా జల్లించడు. ఈనాడు మనకు వస్తున్న చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న ఇబ్బందులు, వీటితో మనం జల్లించబడుతున్నప్పుడు గట్టిగానే నిలబడాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జారిపోయే వాళ్ళంగా ఉండకూడదు, జారిపోయే వాళ్ళంగా ఉండకూడదు. దేవుడు శాంతి ప్రదాత, సమాధానకర్త, ఆయనకు రక్షకుడు, ఆయన కాపాడువాడు, రక్షించేవాడు. ఏమండి, ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఎన్నెన్నో పేర్లు. ఏ సందర్భానికి తీసుకున్నా ఆ సందర్భాల్లో ఆదుకునేవాడు అయి ఉన్నాడు. కాబట్టి సందర్భానికి తగిన పేరు పెట్టవచ్చు. ఆయన పేరుకు మితి లేదు, ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన రక్షణకు మితి లేదు. ఏమండి, ఆయన కాపుదలకు మితి లేదు. ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ సంచరిస్తున్నావో, నీ సంచారం అంతా కూడా, నీ ప్రహారీ అంతా కూడా, నీ ప్రాకారం అంతా కూడా, నువ్వు ఎంతవరకు వెళ్ళి జీవించగలవు అంతవరకు నా అరచేతిలో ఉన్నది అంటున్నాడు. ఎందుకంటే సృష్టి యావత్ ఆయన చేతిలో ఉంది. నిన్ను తన కళ్ళ ఎదుట పెట్టుకుని రక్షించేవాడు ఆయన. ఎవరు కునికిన నిద్రపోయినా కానీ నేను మాత్రం నీ విషయంలో కునుకుని నిద్రపోనని వాగ్దానం చేస్తున్నవాడు. ఆపత్కాలంలో లోకమంతటికి ఆపద వచ్చినా ఆ ఆపత్కాలంలో నిన్ను తన పర్ణశాలలో దాస్తానంటున్నాడు. అంటే పస్తు లేకుండా చూస్తానంటున్నాడు. నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటానంటున్నాడు. సింహం పిల్లలు లేవగలవై ఆకలి గొర్రెను నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు చేయనంటున్నాడు. ఆకలితో ఉంచనంటున్నాడు. ఇన్ని భరోసాలు ఇచ్చే దేవుని విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉండుట మానవులకు ధర్మం కాదు కదండి. మానవులమైన మనకు ధర్మం కాదు కదా. ఆయన మాటను గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. రైట్, ఇదిగో యెషయా దేవుణ్ణి వర్ణిస్తున్నాడండి. 3వ వచనములో 3వ లైను లేదా 2వ లైన్, నీవు బేదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉన్నావు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడండి. ఆఖరికి దేవుణ్ణి యెషయా ఎలా స్తుతిస్తున్నాడు చూడండి. 7వ వచనం, సమస్త జనముల ముఖములు కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను, ఈ పర్వతం మీద. ఏ పర్వతం మీద? ఎప్పుడు యెషయా దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడో తెలుసా? అదిగో పైన 23వ వచనంలో ఆయన ఏ పర్వతం మీద ఉన్నాడంటే, సియోను పర్వతం మీద, యెరూషలేములో ఆయన రాజుగా కూర్చున్న దగ్గర ఆయన దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడుతున్నాడండి. సమస్త జనముల ముఖములు కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం చెప్పుకున్నప్పుడు అనేకమైన వర్తమానాలు. వారందరూ, యోహాను వాళ్ళందరినీ ఒక గుంపును చూసి అడిగాడు, ప్రభువా వీళ్ళందరూ ఎవరు అని అంటే, ప్రభు అడిగాడు యోహాన్ని, వీళ్ళందరూ ఎవరో చెప్పగలవా అని అంటే, యోహాన్ చెప్తున్నాడు, నాకు తెలియదు ప్రభువా, నువ్వే చెప్పు అని అంటే, వీరు మహాశ్రమల నుండి వారి వస్త్రములు ఉదుక్కుని వచ్చిన వారు అని చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగు. అలాగే 7వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం చూడండి. ప్రకటన గ్రంథంలో 7:17, అలాగే 21:4 కూడా ఉంటుంది. చూద్దాం చూడండి. 7:17, ఏలయనగా సింహాసన మధ్యమందుండు
గొర్రె పిల్ల వారికి కాపరి అయి, ఏమండి, జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ఎప్పుడది మనము భూమి మీద నుంచి అక్కడికి ఎత్తబడిపోయిన తర్వాత అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం లేదు, యాతన లేదు. అర్థమైందండి? యాతన లేదు. ఆహారం కొరకు, పోషణ కొరకు వెతుకులాట లేదు. ఏమండి? నరకాన్ని తప్పించుకున్నవారు వాళ్ళు. కాబట్టి ఇక వాళ్ళ బాధంతా ఏమైందంటండి? తుడిచి వేయబడింది. ఏం చదివా? 21వ అధ్యాయం 4వ వచనం కూడా చదివావా? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుని స్తోత్రం కలుగును గాక. యెషయా ప్రవచించిన ప్రవచనాలు ప్రకటన గ్రంథంలో నెరవేరబోతూ ఉన్నాయి, ఇంకా నెరవేరనున్నాయి. ప్రకటన గ్రంథం అయిపోయిందా? మనకైపోయింది. గడిచిపోయిందా? లేదు. ఇంకా ప్రకటన గ్రంథంలో రాయబడ్డ ప్రతిదీ జరగవలసి ఉన్నది. ప్రకటన గ్రంథంలో యెషయా ప్రవచించిన అనేక ప్రవచనాలు అందులో ఉన్నాయి. ఇదిగో అందులో ఈ ప్రవచనాలు ఒకటి. దేవుని స్తోత్రం కలుగును. ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. ఈ భూమి మీద ఎంత కాలం బ్రతికినా దేవుని సహాయంతో మనం ఆనందంగా బ్రతకవచ్చు, కానీ అవన్నీ కూడా ప్రయాసమే, దుఃఖమే అని ప్రసంగి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి మానవ కోటికి విధి ఏమిటి? ప్రసంగి ఆఖరి వచనం చదవండి. ప్రసంగి గ్రంథం ఆఖరి వచనం చదవాలి. తీర్పులోనికి తెచ్చును. మనం అందరం తీర్పులో నిలబడతామట. ఇంకా దాని పైన వచ్చిన ఒకటి చదవని చూద్దాం. అది ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఏమిటి అని అంటే, అది చదవండి. దేవుని యందు, చెప్పండి ఒకసారి అందరూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన మార్గములను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది విధి. చదువుకున్నాం కదా. విధి అంటే ఏంటన్నమాట? తప్పనిసరిగా చేయవలసిన పని, తప్పనిసరిగా చేయాలి విధి అంటే. విధిని ధిక్కరిస్తే ఏమవుతుంది? నేరం, శిక్ష. కాబట్టి దేవుడు విధించిన విధి అండి అది. ఏమనంటే ఆయన మార్గములను అనుసరించాలి, ఆయన యందు భయభక్తులు కలిగి నడవాలి. మానవులకి ఇది విధి. ఇది మినిమం చేయాల్సిందన్నమాట. ఇది ఖచ్చితంగా ప్రతి మానవుడు చేయాలి. భక్తి లేక కొందరు, కృత్రిమంగా భక్తిని పుట్టించుకుని కొందరు, సృష్టికర్తను మర్చిపోయి కొందరు, అసలు దేవుడే లేడంటూ కొందరు, ఇలా రకరకాల గుంపులుగా మనం తయారయ్యాం. దేవుడు చెప్పేది ఏంటి? నీకు విధి ఇది, నీకు విధి ఇది. అందుకని శిక్ష ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఏదైతే విధి అన్నాడో, తప్పనిసరిగా చేయాలి అనే పని అన్నాడో, దాన్ని ఎప్పుడైతే పక్కన పెడుతున్నామో మనకేమొస్తుంది అనమాట? శ్రమ వస్తుంది, శిక్ష వస్తుంది. ఇది శ్రమ, అది శిక్ష. ఏది శిక్ష? దేవుడు విధించేది శిక్ష. ఇక్కడ శ్రమల పాలవుతున్నా. ఇక్కడ శ్రమల పాలవకుండా దేవుడు తన చల్లని నీళ్ళలో చూడాలంటే ఆయన మాట ప్రకారం పోవడం ఎంతో మనకి ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం. నీతిమంతులకు ఆపదలు అనేకములు. ఎప్పుడూ నువ్వు దేవుని వాక్యాన్ని చక్కగా పాటిస్తున్నప్పుడు లోకం నుంచి నీకు కొన్ని అబ్స్టాకిల్స్ వస్తాయి. అవన్నీ దేవుడు తప్పిస్తాడు. కానీ మన అవిధేయత చేత మనం సొంతంగా కష్టాలు తెచ్చుకుంటాం చూశారు, శ్రమలు తెచ్చుకుంటాం చూశారు, అది మనం అనుభవించాలి. కాబట్టి దేవుని ధిక్కరణ వల్ల వచ్చేది ఏమిటి అని అంటే, భూమి మీదకు శ్రమ, మన మీదకు శ్రమ, భూమి మీదకు శిక్ష. కాబట్టి మనం అటు రీతిలో ఉండకూడదు. ఇగో ఆ రోజు ఏమవుతుందంట? మన కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచివేయరు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పటి వరకు 24 అధ్యాయాల చివరి వరకు వారందరూ కూడా నాశనము నాశనము నాశనం అనే పదాన్ని వినిపించాడు యెషయా. అవునా? దేవుడు ప్రవచిస్తే, దేవుడు జ్ఞానం ఇస్తే చదివారు. 13వ వచనం నుంచి శుభవచనం ఒకటి ఉందా? లేదు. కారణం ఏంటంటే వాళ్ళు అలా ప్రవర్తించారు. అయితే ఈరోజు యెషయా ఏమని స్తుతిస్తున్నాడు తెలుసా? అయ్యా, నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు ఎలా ఉన్నావంటండి? దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగా ఉన్నవయ్యా. 3వ వచనంలో చదువుతున్నాను నేను. ఏమండి? పేదలకు శరణ్యముగా ఉన్నవయ్యా, గాలివాన తగలకుండా ఆశ్రయముగా ఉన్నవయ్యా, వెట్ట తగలకుండా నీడగా ఉన్నవయ్యా, అన్ని విధాల వారిని రక్షిస్తున్నవయ్యా అని స్తుతిస్తున్నాడండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే దేవుడు మాట వినేవారికి చల్లని దేవుడిగా ఉన్నాడు కదా. అంతేనా? మాట వినేవారికి ఎలా ఉన్నాడండి? చల్లని దేవుడిగా ఉన్నాడు. మాట వినేవారికి ఎలా ఉన్నాడు తెలుసా? వెలుగిచ్చే దేవుడిగా ఉన్నాడు, ఆనందాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు, వారి కన్నీరు తుడిచే దేవుడిగా ఉన్నాడు.
మరి మాట వినని వారికి ఏమయ్యాడు తెలుసా? రోదనం అయ్యాడు, శ్రమ అయ్యాడు, మరణం అయ్యాడు, శిక్ష అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే ఉదంతం. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులు వచ్చినప్పుడు, అరణ్యంలో వారు నడుస్తున్నప్పుడు, సముద్రం దగ్గరగా అయినప్పుడు ఏమండి, ఐగుప్తీయులు వారి కోసం వెంటబడి పరిగెత్తి వస్తున్నప్పుడు, వారి గిట్టల శబ్దం విని ఐగుప్తీయులు భయపడినప్పుడు, దేవునికి మొర్రపెట్టినప్పుడు ఏమండి, మీరు అక్కడ చదివితే ఎంత ఆనందం వేస్తుందంటే ఆ వాక్యం. వారి తల మీద ఏముండేది? వాళ్ళ అరణ్యంలో నడుస్తున్నంతసేపు చెప్పాలి. ఏముండేదండి? మేఘస్తంభం ఉండేది. అది పగల వారికి ఎలా ఉండేదండి? మేఘస్తంభంగా ఉండేది. రాత్రి ఎలా ఉండేది? అగ్నిస్తంభంగా ఉండేది. ఇది ఎప్పుడు కూడా గమనించండి, వాళ్ళ తల మీదే ఉండేది. కానీ జాగ్రత్తగా విను. అంటే దేవుడు మన అవసరానికి తగినట్టుగా ఆయన మలచిపోతాడండి. అర్థమైందా? మన అవసరానికి తగినట్టుగా దిగొచ్చేస్తాడంతే. వారి తలల మీద ఉన్న ఈ మేఘస్తంభం, ఐగుప్తీయుల గిట్టల శబ్దం వినబడుతుంది, మనం చచ్చిపోతాము అని ఈ ప్రజలందరూ వినాలి. పిల్లలు ఎలాగ తిరుగుతుంటారు, వారి మీద దృష్టి పెట్టారో మీరు వాక్యాన్ని కోల్పోతారు. ఈ మేఘస్తంభం కింద ఉన్న వీళ్ళందరూ కూడా మొరబెట్టారు. ఏమనంటే, అయ్యా, ఐగుప్తులోనే నుంచి తప్పించుకొని వచ్చామని వాళ్ళకి కోపం వచ్చింది. ఇప్పుడు గిట్టల శబ్దం వినబడుతుంది. ఏమండి, వాళ్ళు పరిగెత్తి వచ్చేస్తున్నారు, రథాలతో వచ్చేస్తున్నారు, సైన్యంతో వచ్చేస్తున్నారు, మాకు చావు తప్పదు నాయనా అని వాళ్ళు మొరపెడుతున్నారు. కొంతమంది మోషే చుట్టూ చేరి నిందిస్తున్నారు. మోషే వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు. ఏమని? ఊరుకోండి, దేవుడు అనుగ్రహించే రక్షణ చూడండి, ఊరుకోండి, మీరు ఊరకుండి మరి నిరీక్షించటం వలన గొప్ప మేలు చూస్తారు అని అంటూనే ఉన్నాడు. హృదయంలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, మొరపెడుతూనే ఉన్నాడు. అర్థమైందండి? హృదయంలో మొరపెడుతూనే ఉన్నాడు. ఆ వచనంలో ఎక్కడ కూడా, వింటున్న వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఆ వచనంలో, ఆ అధ్యాయంలో ఎక్కడ కూడా మోషే దేవునికి ప్రార్థిస్తున్నట్టుగా మీకు కనపడదు. మోషే దేవుడికి ప్రార్థిస్తున్నట్టు కనపడదు. మరి ఏమైంది? ఆయన అందరికీ సమాధానం చెప్పుకుంటా కూర్చున్నాడు అనుకుంటున్నారా? లేకపోతే ఒక మూల ఏడుస్తా కూర్చున్నాడు అనుకుంటున్నారా? లేకపోతే భయపడి పారిపోయాడు అనుకుంటున్నారా? కాదు, ప్రార్థనే చేస్తున్నాడంట మనసులో. ఆ విషయం ఎవరు చెప్పారు? మనసులో చేసేది మీకెట్లా తెలిసింది అని అంటే, దేవుడే మోషేతో మాట్లాడడం ప్రారంభించినప్పుడు చెప్తా ఉన్నాడు, మోషే నువ్వు ఇంకా మొరపెడుతున్నావు ఎందుకు అంటే, ఎక్కడ మొరపెట్టాడు? మనసులో ప్రార్థన చేస్తున్నాడు. కంగారెత్తిపోయింది ఆయనకి. ఆయన కూడా మనిషి కదండి, కంగారెత్తిపోయింది, ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోపల ఈ గందరగోళాన్ని అంతా చూసిన దేవుడు సముద్రాన్ని తెరవాలి అని అనుకుని ఒక సొల్యూషన్ చెప్పిన దేవుడు వెంటనే ఏమయ్యాడో తెలుసునండి? ఆ మేఘస్తంభం కాస్త, చెప్పండి, తెలిసిన వారు చెప్పాలి, ఏమైందండి? ఏమైంది? ఎక్కడికి వచ్చింది? అది ఎవరికి మధ్యకి వచ్చింది తెలుసండి? ఇశ్రాయేలీయులకును ఐగుప్తులు చేరిపోతున్నారు అన్నారు కదా, వాళ్ళకి మధ్యకి వచ్చేసిందండి. మధ్యగా వచ్చేసింది. ఎంత అద్భుతమైన సంగతి చూడు. దీన్ని చూసి ఆహా దేవుడు అనద్దు నువ్వు. నువ్వు అనకపోయినా ఆహా దేవుడే. అయితే నీ పరిస్థితుల్లో నిన్ను అలా కాపాడుతాడని నమ్మకం ఉంచు. అది నేర్చుకుంటావని, అదంతా ఎలా జరిగిందో అలా రాసి పెట్టాడు అంతే. నీ పరిస్థితిలో నీకు అలా ఉపయోగపడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు ఆహా దేవుడు అని పొగుడుతావని కాదు, నువ్వు పొగిడినా పొగడకపోయినా ఆయన అద్భుతమైన దేవుడే. ఏమయ్యాడో తెలుసా? నెత్తి మీద నుంచి దిగి ఎక్కడికి వచ్చేసాడండి? అటు ఐగుప్తీయులకును ఇశ్రాయేలీయులకును నడుమ ప్రవేశించాడండి, అడ్డుగా వచ్చేసాడండి. అంటే శత్రువులకు నీకు ఎలా ఉంటాడు దేవుడు? చెప్పాలి, అడ్డుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. అడ్డుగా ఉంటాడు. ఆయన మాట వినే వారి విషయంలో శత్రువులకు నీకు అడ్డుగా ఉంటాడు. శత్రువులు అంటే ఎవరు అనుకున్నారా? శత్రువులు అసలు ఎవరు? శ్రమలకు మనకు అడ్డుగా ఉంటాడు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. మొట్టమొదట మనకి దగ్గరగా ఉన్న శత్రువులు ఎవరంటే శ్రమలే. ఆ తరువాత మనం కోరుండి తెచ్చుకుంటూ ఉంటారు బోల్ మంది. వాళ్ళ దగ్గర నుంచి మాత్రం కాపాడ్డు దేవుడు. కాబట్టి కోరుండి తెచ్చుకోవద్దు. ఏమండి, మనకి అడ్డుగా ఉంటాడంట. అడ్డుగా వెళ్ళి మళ్ళీ ఏమయ్యాడో తెలుసా? అది చెప్పాలి. ఎవరు తెలుసో వాక్యం చెప్పండి. చూసా, గుర్తున్నవారు చెప్పాలంటున్నాను నేను. ఐగుప్తీయులకి ఎట్టా ఉన్నాడంటండి? చీకటిగా ఉన్నాడంట. ఇశ్రాయేలుకి ఎలాగున్నాడంటండి? దేవుని స్తోత్రం చెప్పు. ఇశ్రాయేలుకి ఎలాగున్నాడంట? వెలుతురుగా ఉన్నాడంటండి. ఐగుప్తీయులకి ఎలాగున్నాడంట? అసలు ఆయన ఫార్మేషన్ ఎప్పుడు మారుతుంది? ఉదయమో సాయంత్రమే మారుతుంది. ఉదయమేమో మేఘస్తంభంగా ఉంటున్నాడు, సాయంత్రమేమో అగ్నిస్తంభంగా ఉంటున్నాడు. కానీ వాళ్ళ ప్రజల కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసేవారు కొంతమంది ఉన్నారు. కొంతమంది కొరకైనా ఇశ్రాయేలీలందరూ మోషేను నిందించారని రాయబడింది. కానీ వారిలో కొందరు దేవునికి ప్రార్థించేవారు ఉన్నారు. దేవుని స్తోత్రం కలగండి. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన మాట చొప్పున 5 ఉన్న చెప్పండి, ఆ దేశాన్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ వాక్యం దగ్గర ఎన్నో రోజులు ఉండిపోయానండి. అసలు దాన్ని అర్థం చేసుకోవడం నాకు జ్ఞానం సరిపోలేదు. వీళ్ళందరూనేమో మోషే నిందిస్తున్నారని రాశారు. ఊరుకోండి ఊరుకోండి అని చెప్తున్నాడని రాశారు. దేవునికి కోపం వచ్చింది ఆ సందర్భంలో. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అటు నాయకుడి నిమిత్తమో లేకపోతే ప్రార్థన చేసేవారు ఒక కనీసం 5 ఉండకపోతారా? అంతమంది కాల్బలంలో ఒక 50 మంది ఉండకపోతారా? దేవుని వాగ్దానం అక్కడ ఉండనే ఉంది కదా. 50 మంది ఉన్నా రక్షిస్తాను పో అన్నాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా ఇప్పటి మాటేనండి, ఇప్పటి మాటే. అంటే దేవుడు మాట మారుస్తాడంటే మార్చడు. కానీ ఇర్మియా దగ్గరకు యెహెజ్కేలు దగ్గరకు వచ్చేటప్పుడు చెప్పాడు, అయ్యా రాను 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 ప్రజల పాపం పెరిగిపోతుంది. అందులో 50 మంది ఉన్నా కనీసం 5 మంది ఉన్నా నేను ఆ 5 మందిని బట్టి ఆ ప్రాంతం అంతటినీ రక్షిస్తానని చెప్పాను. నేను నా ప్రజలకు మాట ఇచ్చాను. కానీ ప్రజల్లో పాపము, దోషము, నేరము పెరిగిపోతుంది. ఎవడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాదు. నేను ఎన్నో అద్భుతాలు వాళ్ళ జీవితంలో చేస్తున్నాను, వాళ్ళ ఎదుట ఎన్నో మాటలు వినిపిస్తున్నాను. అయినా ఎవడి హృదయం కూడా కరగకుండా క్రొవ్వినదే అయిపోతుంది. వారు వింటున్నారు కానీ గ్రహించట్లేదు, చూస్తున్నారు కానీ నమ్మట్లేదు. ఎవరు వీళ్ళు? అన్యులు కాదండి. ఎవరు? కాబట్టి ఓ మాటిను, నేను ఇప్పుడు నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను. ఎస్, నోవహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉన్నా నేను వాళ్ళే రక్షిస్తాను కానీ వాళ్ళ పిల్లలు కూడా రక్షించను అన్నాడు. మాట మార్చాడా లేదా? అవునా? నిబంధన మారిపోయిందండి. నిబంధన ఎందుకు మారిపోయిందంటే కాలం మారింది. కాలం మారిందని మాట మార్చే దేవుడు కాదు, మన మనసులు మారిపోయాయి. అంతా ఆ యొక్క ఆజ్ఞ, ఆ యొక్క తీర్పు మారిపోవడానికి కారణం ఏంటంటే మానవుడే. మనం చెన్నింటోళ్ళం కాదు అసలు. ఎవరు? మానవ జాతి. మానవ జాతి. ఇదిగో ఇప్పుడు మేలు, ఇప్పుడే ఈ భక్తి, ఇప్పుడే మళ్ళీ అది తగ్గిపోయిన తర్వాత చల్లారిపోయే ప్రవృత్తి ఎవరిలో ఉందో వాళ్ళని బట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని వెనక్కి తీసుకుంటాడేమో చూడండి. అవునా? ఫస్ట్ ఏమో 5 మంది ఉన్నా రక్షిస్తా అన్నాడు కదయ్యా. ఇర్మియా దగ్గరకు వచ్చేసరికి, యెహెజ్కేలు దగ్గరకు వచ్చేసరికి వాళ్ళతో చెప్పాడు. ఇర్మియాతో యెహెజ్కేలుతో వాళ్ళతో చెప్పాడు. ఎందుకనంటే మనుషులు నేర ప్రవృత్తి ఎంతవరకు దాటిపోయిందనంటే ప్రవక్తలను కూడా చంపే స్థితికి వచ్చేసారు. మరి అప్పుడు దేవుడు ఊరుకుంటాడా? చెప్పాలి. దేవుడు ఊరుకుంటాడా? నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టని వాగ్దానం చేసినాడు మనకి. సేవకులను చంపేస్తే ఊరుకుంటాడా? సేవకులను చంపేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకని ఏమన్నాడంటే నిబంధన మార్చేశాడు. ఎవరో 5గురిని బట్టి ఈ కిరాతకులందరినీ నేనెందుకు ఆపేయాలి? నేను రక్షించాలి? వీళ్ళ కిరాతకత్వము శిఖరానికి ఎగిరిపోయింది కదా. కాబట్టి నా మాట చెప్పిన వారిని చంపేస్తున్నారు కాబట్టి ఇంక లాభం లేదు. యోబు వంటి వాడు ఎవరైనా ఉన్నారా? చెప్పు, బయటికి రా. దానియేలు వంటి వాడు ఎవరైనా ఉన్నారా? చెప్పు, బయటికి రా.
నోవహు వంటి వాడు ఎవడైనా ఉన్నాడా? చెప్పు, బయటికి రా. మీ పిల్లలా? వద్దు, పెట్టు లోపల. చూసావా? అంటే అంత్య దినముల్లో కుటుంబాలుగా ఎందుకు దేవుని సన్నిధికి రావాలి తెలిసినా? నిబంధన మారింది, అంతేనా? నిబంధన మారింది, రావాలి కుటుంబాలు. నీ భర్తకు రక్షణ లేకపోతే ఆడే తెలుసుకుంటాడులేండి అనద్దు. నీకు ఇంకా గౌరవం ఉంటే ఆయనే తెలుసుకుంటాడులేండి అనద్దు. ఆయన రక్షించబడే వరకు ఒకరిని అగ్నిలో నుంచి లాగినట్టుగా అంత సివియర్గా ప్రార్థన చేయాలటండి మనం. యోధాపత్రిక చెప్తుంది. యోధాపత్రిక ఎక్కడుందో తెలుసా? ప్రకటనకు ముందే ఉంది. ప్రకటన చెప్పే ముందు ఆఖరి వచనంగా దేవుడు అది చెప్పాడు. ఏమనంటే, ఇదిగో దేవుని ప్రత్యక్షత బయలుపరచబడిపోతుంది. దేవుడు యోహాను తీసుకెళ్ళి ప్రకటన గ్రంథంలో పరలోకంలో ఉన్నవన్నీ చూపించబోతా ఉన్నాడు. కాబట్టి ప్రజలకు తీర్పు తప్పదు, ఉగ్రత తప్పదు. ఏమండి? కాబట్టి మీరందరూ మీ కుటుంబాలను ఎలా రక్షించుకుంటారు అని అంటే, ఒకడు అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షించండి. మీరు రక్షించబడ్డ వారందరూ మీరు ఏం చేస్తారు? రక్షణ పొంది నమ్మకుండా ఊరుకుంటారా? సేవకులకు నేను అదే చెప్తున్నాను. సేవకులుగా తీర్మానం చేసుకునే వారికి, అలాగే విశ్వాసులకు అందరికీ, ఇది సేవకుల పనే కాదండి, విశ్వాసులందరికీ కనీసం నీ జీవితకాలంలో ఒక్క ఆత్మను రక్షించి మందిరానికి తీసుకురా. ఒక్క ఆత్మను రక్షించి దేవునికి చూపించు. ఒక్క ఆత్మను రక్షించండి. మనందరం చాలా టాకేటివ్ పర్సన్స్, అంటే మాట నైపుణ్యం కలిగిన వాళ్ళం. మనందరికీ మాట నైపుణ్యం కలిగిన మళ్ళీ ఇంకా ఈ గంటన్నర నేనేం మాట్లాడుతున్నాను, కనీసం 3 గంటలు అనర్గళంగా అలిసిపోకుండా కూర్చుని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నడువు అరిగిపోదు, ఏమండి? నోరు అరిగిపోదు. నోరు అరిగిపోట్ల, నడువు అరిగిపోట్ల, చెవులు అరిగిపోట్ల వింటాను. ఏమండి? అంత చాకచక్యం కలిగిన వాళ్ళు ఉన్నారండి. నీ చాకచక్యం ఒక పాపిని రక్షించడానికి దృష్టి పెట్టు. దేవుడు పరలోకం వెళ్ళినప్పుడు ఎంత నగరానికి ఎగుతున్నావు ఇక్కడి నుంచి, అవునా? అంత పెద్ద నగరానికి ఎగుతున్నావు, అంత పెద్ద సింహాసనం మీద ఆసీనుడైన ఈ సృష్టికర్తను చూడటానికి ఎగుతున్నాం, అవునా? అలాగనే వెళ్తాం వద్దా ప్రకాష్? అలాగనే వెళ్తాము. చెప్పాలి మీరు. అంటే మీ డౌట్ బంగారం అయిపోను డౌటా? ఇంకా లావలక్ష్మి వెళ్దామా వద్దా? వెళ్ళాలి. ఆశతోనే కదా మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథం విన్నాం, మనందరం మరింత జాగ్రత్తగా ఉండాలి. మన సంఘానికి ప్రకటన గ్రంథం వినిపింప చేశాడంటే మన మీద, మన భుజాల మీద చాలా బాధ్యత పెడుతున్నట్టు లెక్క. ఏమండి? ఇదివరకులా ఉండకూడదు. ప్రకటన గ్రంథం తర్వాత చాలామంది వ్యక్తులు మారుతారు అనుకున్నారు, కానీ వాళ్ళ మనసులు మారలేదండి, ఇంకా అలాగే ఉన్నారు. అప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. కాబట్టి మనము దేవుని యొక్క దీవెన కొరకే భద్రం చేయబడి ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకే భద్రం చేయబడి ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఇంత భయానకమైన సంగతులు విన్నారు కదా, మారిపోతారేమో అనుకున్నాను. అది మారలే. చాలామంది వారి జీవితాలను, భక్తి జీవితాలను మార్చుకున్నారు. చాలామంది మార్చుకున్నారు, కొద్దిమంది మారలేదు. అలాగే ఉన్నారు. ఆ పాత స్థితిలో ఎలాగున్నారో, ఏ మాట తీరుందో, ఏ బిరుసుతనం ఉందో, ఏ గడుసుతనం ఉందో, ఏ పెడుసుతనం ఉందో, అలాగే ఉన్నారు. ఇంకాను మారలేదు. దేవుడు ఎందుకు వినిపిస్తున్నాడు? ఆ నగరానికి ఎగేటప్పుడు, ఆ మహానుభావుని చూడటానికి వెళ్ళేటప్పుడు ఓ మంచి సాక్ష్యం పట్టుకొని పోతే, ఏం తెచ్చావు నా కోసం అని అంటే, ఒక ఆత్మను రక్షించానయ్యా, ఒక ఆత్మను రక్షించానయ్యా. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక దాసుడు చెప్పగా నేను విన్నాను. జానకిపేటలో ఎక్కడో మీటింగ్ ఒక 2 నందములు ఉన్నారు. వారు దూరాభారంగా ఉండి వారి పనులు వారు చేసుకుంటున్నారు. ఒకడు దేవుణ్ణి నమ్మి ఆయన బాటలో కొనసాగుతాడు. అలాగే ఇంకొకడు దేవుణ్ణి నమ్మాడు కానీ తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. సరే, ఈ దేవుని నమ్మిన వ్యక్తి చివరి స్థితిలో, మరణ స్థితిలో ఆయన్ని చూడడానికి వచ్చాడు. ఈయన మహా సంతోషంగా ఉన్నాడు. ఎవరు? మరణం అయిపోతున్న వ్యక్తి సంతోషంగానే ఉన్నాడు. ఆయన చూడడానికి వచ్చిన ఆయన వలవల ఏడుస్తున్నాడు. అన్నా, ఏం చనిపోయేటప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావు నువ్వు? నా గురించి నాకైతే నీ నిమిత్తం బాధగా ఉంది. ఈయన అంటాడట,
నా నిమిత్తం నువ్వు బాధపడిన అవసరం లేదు. నేను కాసేపట్లో చనిపోతే నేను నా దేవుణ్ణి చూస్తాను. పైగా నేను భూమి మీద ఉన్నంత వరకు ఆయన కోసం 15 ఆత్మలను రక్షించాను. వెళ్ళిన వెంటనే నేను ఆ సంగతి ఆయనతో చెప్పాలి అంటాడట. దేవునికి స్తోత్రం. ఒక్క ఆత్మను సంఘానికి నడిపానండి అని లేదు, లేదా రక్షించానండి అని చెప్పాలి. బలపరిచానండి, చక్కని వాక్యం వైపు వారిని తీసుకెళ్ళానండి అను, లేకపోతే అన్యుల నుంచి ఒక ఆత్మను రక్షించానండి అన్నాను. దేవుడు సంతోషించేవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడ మనం ఆగిపోయామనంటే, ఈయన ఆ రోజు మన ముఖము నుండి ప్రతి బాష్ప బిందువును ఏం చేస్తాడంటండి? తుడిచివేస్తాడట. 9వ వచనంలో చూడండి, ఆ దినమున జనులు ఇలాగందరూ, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొని ఉన్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతము. దేవుని స్తోత్రం కలుగును గాక. భూమి మీద ఉంటుండగా దేవుడు రక్షిస్తాడని కనిపెట్టుకుని ఉన్నారంట. ఈరోజు కన్నులారా చూశారంట. అంటే దేవుడిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా లేదా? మనల్ని రక్షించునని మనం నిరీక్షించిన యెహోవా ఈయనే అని చెప్పుకుంటున్నారంటండి. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 1:7 చదువు. ప్రకటన గ్రంథం 1:7 చదువు. అదిగోనండి, ప్రతి నేత్రం ఏం చేస్తుందంటండి? ఆయన చూస్తుందంటండి. ప్రతి నేత్రం ఆయన చూస్తుందంట. ఇదిగో మనల్ని రక్షిస్తాడని మనం ఆశ పెట్టుకున్నాం కదా, ఆయన ఈయనే. ఈ మాట ఎవరు చెప్పగలరు? ఆయన్ను కలిగి ఉండి ఆయన మాట ప్రకారం ఉన్నవారు ఏదో చెప్పగలరు? అవునా కదా? మనలను రక్షిస్తాడని చూడండి, అక్కడ మాట ఉంది. ఎలాగా? మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని కనిపెట్టుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆశ పెట్టుకుని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకుని ఉన్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి మనం ఏం చేస్తామంట? ఉత్సహించి ఆనందిస్తామంట. మా దేవుడు వచ్చేస్తున్నాడు, మా దేవుని బట్టి మేము ఆనందిస్తామని చెప్పి వెంటనే యేషయా మళ్ళీ మోయాబుని ఎత్తాడు. మోయాబు, నీ గర్వమును బట్టి నువ్వు కూలిపోతావు మోయాబు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి కొంచెం సమయం ఉంది కాబట్టి 26వ అధ్యాయానికి నేను వెళ్తున్నాను. 26వ అధ్యాయం, అందులో ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడు. యూదా దేశం అంటే ఎవరి దేశం అండి? దేవుణ్ణి కలిగి ఉన్న దేశం. దావీదు సొలొమోను వంశముల వారికి దేవుడు కేటాయించిన రాజ్యం. 2 రాజ్యాలు కదా వారికి కేటాయించాడు. అది యూదా దేశం. మీకు వినిపించిందా? మీకు అర్థమైందా? దేవుడు సొలొమోను చేతిలో నుంచి 12 రాజ్యాలను విడదీసినప్పుడు 2 రాజ్యాలు కలిపి యూదా దేశంగా కేటాయించబడింది. 10 రాజ్యాలు కలిపి ఇశ్రాయేలు దేశముగా కేటాయించబడింది. ఇప్పుడు ఇశ్రాయేలీల్లో విగ్రహారాధన పుట్టింది, అక్కడి నుంచి ప్రబలింది. వారి మీదకు అనేక యుద్ధాలు వచ్చి వారు ఉగ్రతకు పాలయ్యారు. యూదా దేశంలో కొంతమంది మరి వారిని చూసి వాతలు పెట్టుకున్న వారు ఉన్నారు, కొంతమంది వారి యొక్క భక్తిని నిలుపుకున్న వారు కూడా ఉన్నారు. యూదాలో నుంచి కీర్తన వినపడుతుందంట. అంటే దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలలో నుంచి ఒక ఆనందమైన కీర్తన వినపడుతుందంట. ఏం కీర్తన చూడండి. బలమైన పట్టణం ఒకటి మనకున్నది. దేవునికి స్తోత్రం. ఏ పట్టణం ఉందండి మనకి? అది ఎత్తైన పట్టణం, బలమైన పట్టణం, పరలోక పట్టణం అండి. అది పరలోక పట్టణం ఒకటి మనకు ఉన్నదంట. చదవండి. ఆ పట్టణం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథంలో మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. వాక్యం తీయనవసరం లేదు, సమయం అవుతుంది కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్తాం మనం. ఎందుకంటే నేను చాలా నిరీక్షిస్తున్నాను. ఎదుట అధ్యాయాలన్నీ కూడా చాలా నెమ్మదిగా మనం ప్రయాణించాలి, పరిగెత్తడానికి కుదరదు. కాబట్టి అందుకోసం నేను ఇక్కడ కొంచెం స్పీడప్ చేస్తున్నాను. గమనించండి. ప్రకటన గ్రంథంలో ఆ పట్టణపు పునాదులు అని పరలోకం గురించి వర్ణించబడింది చూసారా? అది ఆ పట్టణం. దేవుని స్తోత్రం కలుగును. అంటే ఇప్పుడు యెషయా దేని గురించి ప్రవచిస్తున్నాడు? పరలోక పట్టణం గురించి ప్రవచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కావలిస్తే రెఫరెన్స్ రాసుకొని చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 12 నుంచి 22 వచనాల వరకు రాసి ఉంటుంది. అది 12 నుంచి 22 వచనాల వరకు ఆ పట్టణపు పునాదులు, ఎన్ని గుమ్మాలు ఉన్నాయి, తర్వాత ఎలాంటి వెలగల రాళ్లతో అది నిర్మించబడింది, అవన్నీ కూడా అక్కడ చెప్పబడుతుంది. ఆ పట్టణం గురించి దేవుడు వర్ణించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
సత్యమును ఆచరించుచు నేను చదువుతున్నాను. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. ఎవరి కోసమంటే తెలుసా? చదువు. ఎలాగా సత్యమును ఆచరించు. ఇది ఎవరు ప్రవేశిస్తారు పరలోక పట్టణములో? అది ఇప్పుడు నేను వెళ్తానో లేదో నేను చెప్పుకోవాలి, నువ్వు వెళ్తావో లేదో నువ్వు చెప్పుకోవాలి, అంతే. అర్థమైందండి? బైబిల్ లోకంలో ఉన్నటువంటి భక్తి కంటే ఎందుకు విభిన్నమైనది అని అంటే, వినండి, దేవుని పట్టణం ఎలా ఉంది, ఎక్కడుంది, ఎవరు దానికి అధికారి, ఎవరు సృష్టికర్త, ఎవరిని అనుసరిస్తే ఆ పరలోక పట్టణం చేరతావు, ఎలాంటి వాళ్ళు అందులో చేరతారు అన్నీ కూలంకషంగా వివరించింది బైబిల్, అంతే. మరి ఎక్కడ నీకు ఆ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ దొరకదు. ఖచ్చితంగా ముఖం మీద చెప్పింది ఏంటంటే, నీవు పాపం చేస్తే గనక, దేవుని ఆజ్ఞను పాటించకపోతే గనక అటువంటి పట్టణానికి నువ్వు వారసుడు కాదు అని తేల్చి చెప్పింది, అంతే. ఇవన్నీ అనుసరించాలి అని అంటే జీవితంలో జల్సా లేదని మనుషుడు వెనక్కి తగ్గిపోతున్నాడు, అంతే. జల్సాను అనుసరించి తిరిగి ఏం చేస్తున్నాడు అని అంటే, అసలు జీవితంలో జల్సాయే లేనటువంటి నిత్య నరకానికి వారసుడు అవుతున్నాడు, అంతే. నేను అనుకుంటా మీకు ఒకసారి ఈ విషయం కూడా ఆశ్చర్యపడి చెప్పినట్టున్నాను. పెద్దలు ఒక సామెత చెప్తా ఉంటారు, ఆడపిల్లల విషయంలోనే చెప్తూ ఉంటారు ఎక్కువ. ఏమో వాళ్ళకి అలా అర్థమైందేమో మరి, అసలు పెట్టినోళ్ళు ఎవరో ఆ సామెత తెలియదు కానీ, అమ్మ ఇక్కడ సుఖపడితే, పిల్లలు మీరు అమ్మ ఇక్కడ కష్టపడితే, చెప్పు, ఇక్కడ సుఖపడితే అక్కడ కష్టపడితే, ఇక్కడ కష్టపడితే, అసలు ఎవరి గురించి అది చెప్పారంటే ఇక్కడ కష్టపడే వాళ్ళ గురించి చెప్పారు. అమ్మ ఇక్కడ కష్టపడుతున్నావని బాధపడకు, ఇక్కడ కష్టపడితే నువ్వు అక్కడ సుఖపడతావు అన్నారు. ఆ ఇక్కడ దేనికోసమో అక్కడ దేనికోసమో అసలు అది ఆడవాళ్ళకో మగవాళ్ళకో నాకు అర్థం కాదు, కానీ ఈ బైబిల్ చదివిన తర్వాత మాత్రం నాకు అది అర్థమైంది ఏంటంటే, ఆ సామెత సకల జనాంగానికి ఇక్కడ కష్టపడితే అనగా భూలోకంలో కష్టపడితే మనం అక్కడ సుఖపడతాం. అదేంటంటే పరలోకము, అది అత్తారిల్లు కాదు, తండ్రి అయిన దేవుని ఇల్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుడు నీ అసలు పుట్టింటి గురించి చెప్పాడు, ఇక్కడ అద్దె పుట్టిల్లు గురించి చెప్పాడు. ఇక్కడ మనం ఎంతకాలం ఉన్న యాత్రికులమే కదా, ఇక్కడ మనం కష్టపడితే అక్కడ ఏంటంట, సత్యమును ఆచరించే వారికి కష్టం ఉందా లేదా? ఉంది. నీతిని ఆచరించే వారికి కష్టం ఉందా లేదా? ఉంది. సత్యమును ఆచరించుచు నీతిని జరిగించే వాళ్ళకే అందులో ప్రవేశం, మిగిలిన వారికి నో ఎంట్రీ, నో ఎంట్రీ. ఆ రోజు పరలోకాన్ని ఖాళీగానే పెట్టుకుంటాడు కానీ దేవుడు రానివ్వడంతే ఎవరు. నీకు తెలుసా ఈ మాట? పరిశుద్ధాత్ముడు పలికిస్తున్నాడు, అయ్యా పరలోకం ఖాళీగా ఉంది కదయ్యా, నేనెంత మూల కూర్చుంటాను, చిన్న మూలే, అడగడానికి లేదు. ఏమని చెప్పాడు దేవుడు? ఒకసారి నాకు ఆ మాటలన్నీ ఒక్కొక్కసారి తలుచుకుంటుంటేనండి, నా చేత దేవుడు పలికించిన మాటలు ఒక్కొక్కసారి తలుచుకుంటే భయం వేస్తుంది ఆ మాటలన్నీ. అందుకే చాలా రాసి పెట్టుకుంటాను. ఏమని చెప్పాడు తెలుసా? వాక్యమే నిలుస్తుంది, వాదనలో నిలవ అన్నాడు. అక్కడ వాదన నిలవదు. ఏమయ్యా నీ గురించి కనికర సంపన్నుడు అని విన్నాను, పరలోకం అంతా ఖాళీగా పెట్టుకున్న వాళ్ళ నలుగురిని తీసుకెళ్ళావు, నేను ఎంత మూల కూర్చుంటాను. అసలు ఆర్గ్యుమెంట్ చేయడానికి తావుందా? అసలు లేదు, లేదు, అసలు లేదు. అందుకని దేవుడు ఆ మాట నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంటుంది, వాక్యమే నిలుస్తుంది. ఏంటది? వాదనలో నిలవట, వాదనలో నిలవంటండి. వాక్యమే నిలుస్తుంది, వాదనలో నిలవంట. అక్కడ వాదించడానికి లేదు. ఎక్కడైతే మన జీవితంలో అన్ని వాదనే, వాదించి గెలుచుకుంటున్నాం మనం కదా, వాదించి గెలుచుకుంటున్నాం. మరి ఇది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో లేదో తెలియదు కానీ, మొన్న సేవకుల సదస్సు ఇక్కడ జరిగింది, అవునా? సేవకుల సదస్సు జరిగింది. ఏమనుకున్నా అంటే, అందులో లైన్లో నిలబడి కొంతమంది వెళ్తున్నారు. సరే, ఒక ముసలావిడ లేటుగా వచ్చింది. కొన్నిసార్లు మనం చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో గమనించాం కదా, అదొక మైండ్ ఆబ్సెంట్. అసలే ఆలస్యంగా వచ్చింది ఆవిడ, కంగారుగా ఉంది. అందుకని
లైన్ అంతా ఇలా ఉంటుండగా ముందుకు వచ్చేసింది. ఆవిడ కొంచెం ముందుకు వచ్చేసింది. ఇక్కడ డయాస్ ఏర్పాటు చేశారు, అక్కడికి వచ్చేసింది. ఇక ఈ లైన్లో నిలబడ్డ వాళ్ళందరండి, లేటుగా వచ్చావు, వెనకెళ్ళి వెనకెళ్ళి లైన్ ఉంది, ఇక్కడ నీకు కనపట్లేదా అంటున్నారా? గుర్తుందా మీకు ఆ రోజు? సేవకుల సదస్సు మన చర్చిలో ఏర్పాటు చేసాం, గుర్తుందా మీకు? గుర్తుండడానికి మీరు రాలేదు కదా? కాదు కాదు కాదు, అందులోను కూడా నేను చూశాను. ఉన్న 8 మందికి, ఉన్న 8 మందికి అండి. నేను అన్నాను, అవకాశం ఇస్తే ఏమీ అవకాశం ఇస్తే ఎవరిని ఆడనలేదు, వీళ్ళు అన్నాను, వీళ్ళు మన చేతిలో ఉన్నారు పాపం. మేము జస్ట్ ప్లేస్ ఇచ్చాం, మనం ఏర్పాటు చేయాల్సింది ఏర్పాటు చేసాం, అక్కడికి వెళ్ళి కూర్చున్నాం అంతే. ఆ రోజు ఆవిడ్ని ఇంత సభలో ఏ ఒక్కరు కనికరించారు కాదండి. మీరున్నారు నాన్నగారు, ఆ రోజు లేరు కదా? సేవకుల క్రిస్మస్ అండి, సేవకుల క్రిస్మస్. అసలు క్రిస్మస్ అంటేనే ఏమండి, ప్రేమ చూపించాల్సిన క్రిస్మస్. చూస్తే చూడండి ఏమైంది, ఇంకంతే. ఒక్కళ్ళు ప్రేమ చూపించారు కాదండి. ఆవిడ లేటుగా వచ్చింది పాపం, అప్పటికే దుప్పట్లు పనిచేశారు. అయ్యా నేను లేటుగా వచ్చాను, నాకు దుప్పటి ఇవ్వండి అని అడిగింది. ఎవరి చేతిలోదైనా ఇచ్చేయచ్చండి, కొన్ని నడిపించే ఆయన చేతిలోది ఇచ్చేయచ్చు. ఎవరిదైనా ఎందుకు ఇస్తామండి అని మీరు అడగచ్చు, దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ ఇచ్చే స్తోమత మీ దగ్గర ఉంది 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 అందులో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క దగ్గర 2 వేసి 3 వేసి కూడా వెళ్ళి. ఎందుకనంటే కుమార్తె సేవకులే, తల్లి సేవకులే, లేదా తండ్రి సేవకులే, కుమారుడు సేవకులే. ఎవరైనా లెట్ ఇట్ బి అంటే ఏం పోయిందండి, వదులుకుందాం అంటే ఏం పోయింది? ఇదంతా ఎందుకు వచ్చింది? అంతే వాదంతో గెలిచేస్తున్నామండి మనం. ఆవిడ చోటు ఇచ్చారు కాదు, వాదించి వదిలిపెట్టారు అంతే. ఇంకంతే, నేను ఇలా చేతులు కట్టుకున్నట్టు చూస్తాను. మనమే ఏర్పాటు చేసాము, ఎప్పుడు కూడా మీటింగ్ పిలుస్తూ ఉంటారు మనల్ని కూడా. ఇంకా మేము వెళ్ళలేదు, ఏమీ ఏదైనా ఇచ్చినా తీసుకోలేదు. ఎవరికైనా ఇవ్వండి మా వంతు అని చెప్పాను. అప్పుడు అనిపించింది నాకు, అది మనమే తీసుకుని మనకు నచ్చినోడు పంచుకుంటే బాగుండే అనిపించింది. ఏమండి, అలాంటి పరిస్థితి. ఏమండి, వాదంతో గెలుస్తున్నాము కానీ అక్కడ వాదన లేదండి. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, సమయం అయిపోతుంది, సత్యమును అనుసరించచ్చు నీతిగల జనులు ప్రవేశించినట్లు. ఏ ద్వారం తీయాలంట? ఆ ఎత్తైన పట్టణం యొక్క ద్వారము, బలమైన పట్టణం యొక్క ద్వారం తీయండి అని దేవుడు ప్రజలకు, అదే దేవుడు ఆ దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఇంకా అతి ముఖ్యమైన సందేశంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి రేపటి దినమునకు ఈ అధ్యాయాన్ని మధ్యలో ఆపేవలసి వస్తుంది. కాబట్టి రేపటి దినమును కలుసుకుని మిగిలిన అధ్యాయాన్ని మనము ధ్యానిద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ముత్యం లాంటి మాట ఇది 26వ అధ్యాయంలోకి వచ్చాం కదా. సత్యమును ఆచరించుచు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములు తీయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది కంప్లీట్ అవ్వాలి అని అంటే బలమైన పట్టణం ఒకటి ఉంది, అక్కడి నుంచి రాసుకోవాలి. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, అది ముత్యం లాంటి మాట. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును అనుసరించుచు నీతిని అనుసరించే వాళ్ళ కొరకు ఆ ద్వారములు తీయమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నీ కొరకు నా కొరకు ఒక మంచి ఆహ్వానం ఉన్నది. నీ కొరకు నా కొరకు దేవుడు అక్కడ చేర్చుకోవాలి అని అంటే గనక నీవు సత్యాన్ని అనుసరించాలి, నీతిని అనుసరించాలి. కాబట్టి ప్రకటన గ్రంథ ధ్యానాలు వింటున్నావు, అలాగే కాలనీలో
ఏదేది యాకోబు గ్రంథ ధ్యానాలు వింటా ఉన్నావు, మరి అనేక ప్రత్యేకమైన పత్రికలు వింటా ఉన్నావు, వరుస ధ్యానాలు, వచనం వెంబడి వచనాలు ధ్యానాలు వింటా ఉన్నాం. గతంలో సమూయేలు గ్రంథం వచనం వెంబడి వచనాలు వింటా ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన తలాంతుని బట్టి యెషయా గ్రంథ ధ్యానాలు, వచనం వెంబడి వచనం వింటా ఉన్నాం. ఇంకా అలాగే ఉన్నాం అంటే గనక నీకు నాకు ఆ తలుపు మూయబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి, మోకరించండి, ప్రార్థించండి. వీలున్న వారు మోకరించండి, లేని వారు నిల్చుండి దేవుని సన్నిధిలో ప్రార్థించి మనం వెళ్దాం. ఇంకా సమయం 10 నిమిషాలు ఉంది కనుక ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మస్తాన్ లేచి విన్న వాక్యంను బట్టి ప్రార్థన చేస్తాడు. మస్తాన్ ప్రార్థన చేస్తాడు. విన్న వాక్యాన్ని బట్టి క్లుప్తంగా 3 నిమిషాలు ప్రార్థన చేస్తాడు. మైక్ తీసుకెళ్ళి అందించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, మహోన్నతుడా, మహోన్నతుడా. ప్రార్థనకి ఏకీభవించండి. మా దేవా, మా రక్షకా, నీకే స్తోత్రాలు తండ్రి. నాయనా, నీవు చెప్తున్న ప్రతి మాటకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి, నాయనా తండ్రి, నీవు ఇస్తున్నటువంటి ప్రతి నాయనా తండ్రి ఈ యొక్క సందేశాలు మా కొరకే ప్రభువా. మేము ఎలాగ సరి చేసుకోవాలో, ఎలాగ జీవించాలో మీరు మాట్లాడుతూ వస్తున్నారు ప్రభువా. అయ్యా, ఈ ధ్యానాలు బట్టి మేము ఇంకా నాయనా నేర్చుకోవాలి తండ్రి, మా ఆత్మలు సిద్ధపరచుకోవాలి తండ్రి. ఓ దేవా, ఆ ఉగ్రత దినమందు మేము అక్కడ ఉండకూడదు ప్రభువా. మీ రాజ్యంలో వారసులు అవ్వాలి తండ్రి. దేవా నాయనా ప్రభా, మీ యొక్క మర్మాలు మేము ఇంకా తెలుసుకోవడానికి మాకు సహాయం దయచేయండి దేవా. అయా, సేవకురానికి ఇచ్చినటువంటి ఈ యొక్క నాయన ధన్యతను బట్టి స్తోత్రాలు నాయన. ఎత్తబడిన వాక్యాలు ప్రతి హృదయంలో నాయన తండ్రి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వినిన వాక్యం మేము విడిచిపెట్టే వారుగా ఉండకుండా దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విని అనుసరించి నాయన తండ్రి అనేకులకు మాదిరికరమైన జీవితం మేము జీవించడానికి సహాయం చేయండి నాయన. నాయన మా ముందు నాయన మీరు ఎంతో మంది భక్తుల మాదిరిని ఉంచారు ప్రభువా. అయా, ఆ మాదిరిని మేము తీసుకొని నా తండ్రి ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే నాయన ఎన్నో అర్హతలు కావాలి ప్రభువా. అక్కడ వాదన లేవు అంటున్నావు ప్రభువా. దేవ వాక్యమే నిలిచి ఉండదు అని చెప్తున్నావు తండ్రి. ఆ వాక్యానికి మేము లోబడిపోవాలి ప్రభువా, మీకు సరెండర్ అయిపోవాలి ప్రభువా. దేవా తండ్రి, అట్టి ఆత్మను మాలో ఉంచమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా. అయ్యా, సరి చేసుకునే మనసు మాకు ఇవ్వండి నాయన. సర్దుకునే మనసు మాకు ఇవ్వండి నాయన. సిద్ధపాటు మనసు మాకు ఇవ్వండి తండ్రి. అయ్యా, ఎన్నో చక్కటి వాక్యాలు మాకు వినిపింపజేస్తున్నావు తండ్రి. వింటున్నావు, విడిచిపెట్టకుండా ఉండటానికి సహాయము దయచే దేవా. దైవానికే స్తోత్రములు. అయ్యా నా తండ్రి, నీ సేవకురాల ద్వారా మాట్లాడుతున్నావు. ఒక్క ఆత్మైన నీ ద్వారా దేవుని దగ్గరకు వస్తుందని చెప్పి పలుకుతున్నావు ప్రభా. అవును నా దేవా, మా సమయం అంతా వృధా చేస్తున్నాం నాయన. మా జీవితం చూసి, మా యొక్క నాయన తండ్రి నాయన మాదిరికరమైన జీవితం చూసి అనేక ఆత్మలు మీ దగ్గరకు రావడానికి సహాయం దయచేయండి. ఆనాడు పేతురు గారు మారినప్పుడు ఎంతమంది నాయన రక్షించబడ్డారు, అలాగే మా జీవితం మారిన పేతురు వరే జీవించడానికి సహాయం దయచేయండి దేవా. దేవా, మేమున్న ప్రాంతాల్లో నాయన తండ్రి మమ్మల్ని చూసి, మా కుటుంబాలు చూసి వాళ్ళు మీ సన్నిధికి వచ్చే విధంగా మా భక్తి జీవితం ఉండాలి ప్రభువా. దేవా, వేషధారణ భక్తి మాలో ఉంటే తీసివేయండి తండ్రి. అయ్యా, వెనుకకు తిరగని నాయన తిరిగేటువంటి ఆత్మ మాలో ఉంటే తీసివేయండి ప్రభువా. వీపు చూపించేవారుగా మేము ఉండకూడదు దేవా. దేవా, అటువంటి ఆత్మ మాలో ఉంటే తీసివేయండి తండ్రి. యేసయ్యా, మీ మాటకి విని నాయన మీకు లోబడి నాయన మీరు చెప్పినట్టుగా వింటూ తండ్రి శ్రమ కాలమందు కూడా నిన్ను స్తుతించి ఉండే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అది నాయన వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, రాబోవైనా, ఉన్నవైనా, కరువైనా, ఖడ్గమైనా నీతోనే ఉండటానికి సహాయము దయచేయండి తండ్రి. ఈ లోకంలో కష్టం ఉంటే పైన సుఖం ఉంటుందని చెప్తున్నావు ప్రభా. కొంత కష్టపడండి అంటున్నావు తండ్రి. అయ్యా నాయనా నీకే స్తోత్రాలు నాయన. అయ్యా, మీరు పడ్డ శ్రమ సిలువలో నాయన మేమని పొందే ఈ శ్రమలో ఒక పెద్ద నాయన తండ్రి ఘనత ఏమి కాదు దేవా. తండ్రి, ఈ కష్టాలు కొద్ది కాలమే తండ్రి. నీ దగ్గరికి రావాలంటే నాయన ఈ పరీక్షలో మేము నెగ్గడానికి మాకు సహాయము దయచేయండి, విజయము దయచేయండి నాయన. అపవాదిని లయపరచండి తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు హృదయాలు ఇది ఫలించడానికి సహాయం దయచేయండి. ఇంకా అనేకులు నాయన ఈ యొక్క వాక్యాన్ని వినే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇటు ప్రార్థన చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు 1000 కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే ఆడవాళ్ళలో నుంచి, అలాగే పిల్లల్లో నుంచి ప్రత్యేకంగా విన్న వాక్యాన్ని బట్టి నిహారిక లేచి ప్రార్థన చేస్తుంది. ఇక్కడికి రా, ప్రార్థించండి. స్తుతి స్తుతి స్తుతి
స్తోత్రం ప్రార్థనకి నాయనా. ఏకీభవించండి. యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, విన్న స్తోత్రాలు వాక్యాన్ని యేసయ్యా. బట్టి చేయాలి. యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, వందనాలయ్యా, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. యేసయ్యా, ఇప్పుడు దాకా మమ్మల్ని కాపాడినందుకు నీకు అవునయ్యా, వందనాలు వందనాలయ్యా. యేసయ్యా. ఇప్పుడు తండ్రి నీ దగ్గర ఉన్నామంటే నీ ఉచితమైన కృపే తండ్రి. అవునయ్యా, యేసయ్యా ప్రభా. అవును తండ్రి. యేసయ్యా ప్రభా తండ్రి, ఇప్పుడు ఏం వాక్యం ఉన్నా మరి తండ్రి యేసయ్యా ఇంటికి వెళ్ళి మళ్ళీ జ్ఞానం ధ్యానం చేసుకోవాలి. చేసుకునే అందరికీ చెప్పాలి యేసయ్యా. అవునయ్యా, అందరికీ జ్ఞానించాలి యేసయ్యా. మేము అవునయ్యా, యేసయ్యా, అందరికీ తండ్రి మేము యేసయ్య గురించి ఏంటో చెప్పాలి యేసయ్యా. చెప్పాలయ్యా. నీ యేసయ్యా, స్తోత్రం. అందరికీ తండ్రి యేసయ్యా మీరంటే ఏంటో చెప్పాలి నీవంటే ఏంటో యేసయ్యా. చెప్పాలయ్యా. యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, వందనాలయ్యా. స్తోత్రాలు యేసయ్యా. యేసయ్యా, నీకు నీ వందనాలు కొరకు యేసయ్యా. ఆత్మలను రక్షించాలయ్యా. యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, ఇప్పుడు తండ్రి వాక్యం విన్నాను తండ్రి. యేసయ్యా, అందరూ వాక్యం వినేలా చూడండి యేసయ్యా. అవునయ్యా, ఇంకా యేసయ్యా, మిగిలిన వారు 40 రోజులు తండ్రి యేసయ్యా అవునయ్యా. మంచిగా ఉండేలా చూడేసయ్యా. ఉండాలయ్యా. మంచిగా ప్రార్థన జరిగేలా చూడేసయ్యా. ప్రార్థించాలయ్యా. యేసయ్యా, అందరూ వచ్చేలా చూడేసయ్యా. యేసయ్యా, రావాలయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు వందనాలయ్యా. యేసయ్యా. యేసయ్యా తండ్రి, సేవకులు కూడా తండ్రి యేసయ్యా చెప్తున్నారు తండ్రి, వాళ్ళకి మంచి బలాన్ని దయచేయండి తండ్రి. యేసయ్యా, యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా వందనాలు ప్రభా. యేసయ్యా. యేసయ్యా, మేము వచ్చాము తండ్రి, మేము నీ వాక్యంలో వినేలా చూడండి యేసయ్యా. నీకు అవునయ్యా. వందనాలు యేసయ్యా. యేసయ్యా. యేసయ్యా, నీ ఉచితమైన కృప వల్లే తండ్రి ఇప్పుడు మేము కాచి కాపాడాం తండ్రి. అవునయ్యా, యేసయ్యా. ఉచితమైన యేసయ్యా, కృప. యేసయ్యా ప్రభా తండ్రి, మీరు మాకు తోడున్నారు యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా మమ్మల్ని కాచి కాపాడు యేసయ్యా. అవునయ్యా. యేసయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలయ్యా, యేసయ్యా. స్తోత్రాలు. యేసయ్యా ప్రభా, వాక్యం తండ్రి వినేలా చూడేసయ్యా. యేసయ్యా, విన్న తర్వాత తండ్రి అందరికీ జ్ఞానించేలా దానిని పాటించేవారుగా చూడేసయ్యా. యేసయ్యా, అవునయ్యా. అన్యులకి అందరికీ మేము చెప్పేలా చూడేసయ్యా. చెప్పేలాగా. యేసయ్యా, వాళ్ళు మారి నీ సన్నిధికి వచ్చేలా చూడమని ఈ అవునయ్యా. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలయ్యా. ప్రార్థన చేసి నీరువురిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినం మీ కూడికలో నాయన ఏర్పాటైన వారందరినీ దీవించండి అయ్యా. కడవరి కాలము నాయన కడుఘోరమైన దినమని, అందులో ప్రభువా తండ్రి వారు వీరని భేదం లేకుండా భూలోకం అంతటికి దేశం అంతటికి అని శ్రమని మీరు చెప్తా ఉన్నారు. ఇటు శ్రమలో మేము తప్పించబడాలయ్యా. ఈరోజు మేమేం తింటున్నాం, ఏం త్రాగుతున్నాం అనేది ప్రాధాన్యం కాకుండా మేమందరం కుటుంబాలుగా అయ్యా నీ సన్నిధిలో మోకరించాలయ్యా. మేమే కాదు, మా కుటుంబం అంతటికి రక్షణ కలుగ చేయండి. మాకే కాదు, మా చుట్టుప్రక్కల అందరికీ రక్షణ కలుగ చేయండి. వారి కొరకు భారం కలిగి ప్రార్థించే వారిని సంఘంలోంచి లేపండి అయ్యా తండ్రి. అనేకమైన నాయనా తండ్రి అన్య జనాంగానికి సువార్త చెప్పి సంఘానికి భారం కలిగి ఒకరు నడిపించే ఆత్మలను లేపండి అయ్యా తండ్రి. మాకు ఇచ్చిన వాగ్దాటి అయ్యా తండ్రి వాటి కొరకు ఉపయోగించే స్థితి దయచేయండి అయ్యా. నాయన సంఘంలో అందరికీ నాయన ప్రార్థన చేసే తలాంతు, అలాగే వాక్యం నాయన తండ్రి నాయన వివరించే తలాంతు అయ్యా, ఇతరులకు సువార్త చేసే తలాంతు, మంచి వాక్చాతుర్యం ఇచ్చేవయ్యా అయ్యా తండ్రి. నాయన అతి వాక్కును నాయన వారు దానికి ఉపయోగించడానికి సహాయం దయచేయండి. నిజమే, నువ్వు లెక్క అడిగితే చెప్పలేని ఉత్తు చేతులతో నిలబడ్డ వారం కాకూడదయ్యా. అయ్యా తండ్రి నీ స్తోత్రాలు. నీ కొరకు ఒక ఆత్మను రక్షించే స్థితిలోనికి మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఆత్మల దాహం మాకు దయచేయండి అయ్యా. రానున్న రోజుల్లో నువ్వు సిలువను ఎక్కబోతున్నావు. నేను దాహం గుంచున్నాను అనుచు ప్రాణం విడిచావంటయ్యా. అయ్యా నీ దాహం అంతా మిగిలిన వారందరూ రక్షింపబడలేదని అయ్యా తండ్రి లోకము నానాటికి నాయన పెచ్చిరిల్లిపోతుంది అయ్యా తండ్రి. వాటి యొక్క స్థితి వారికి అర్థం కావట్లేదయ్యా. అయ్యా ఇంకా నాయన వెర్రితనం నేర్చుకుంటా ఉన్నారు అయ్యా, దౌష్ట్యం నేర్చుకుంటా ఉన్నారు అయ్యా తండ్రి. ధర్మశాస్త్రం మితిమీరిపోతూ ఉన్నారు అయ్యా తండ్రి. నాయన ధర్మశాస్త్రం తెలిసిన వారు కూడా ప్రభువా ఏ లోకంలోనికి జారుతున్నారు. అటువంటి స్థితి లేకుండా ప్రభువా కడవరి దినములు ఎలాగున్నాయో దయచేసి మా ప్రాణములను జ్ఞాపకం చేసుకుని అయ్యా తండ్రి ఇదిగో ఎత్తబడిన బలమైన పట్టణమునకు అయ్యా తండ్రి మమ్మల్ని హక్కుదారులుగా నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. ఇన్ని వర్తమానాలు విని మేము లోకంలో జారిపోయేవారిగా ఉండద్దు బాబు. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును బలమును దయచేయండి. ఈ 40 దినాలు నిరాటంకంగా కొనసాగటానికి చాలామంది తీర్మానం చేసుకుని ఉన్నారు అయ్యా తండ్రి. వారికి ఆరోగ్యాలు ఇవ్వండి బాబు. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. నాయన అలాగనే నాయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నా బలహీనతల్ని సిలువ చాటును మరుగుపరిచి అయ్యా నిన్నటికి ఇవాళకి మొన్నటికి ఇవాళకి నాయన
గొప్ప మేలు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నానాటికి ప్రభువా సంఘమును సంఘ కుటుంబాలను ప్రశాంతతతో నింపి అయ్యా తండ్రి నడిపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. దేవానికి స్తోత్రాలు. అందరికీ నాయన ఆర్థిక స్తోమతలను బలపరచండి, అప్పుల భారాలు తీసివేయండి అయ్యా తండ్రి. వారి మనస్సు వారి యొక్క పరిస్థితులు నాయన చల్లగా ఉండినట్లు నీవు దీవించయ్యా. కలిగే ప్రతి శ్రమలో వారిని నిలదొక్కునే ధైర్యం కూడా వారికి దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నువ్వు మేలు చేసే దేవుడు, మా కన్నులు ప్రతి బాష్ప బిందువుని తుడిచివేసే దేవుడు అయ్యా. నిన్ను ఆశ్రయించి మేము జయం పొందటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమాలుకొని అడిగి వేడుకుంటా ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామమే సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సహాయము అందరికీ, ఇక్కడ కూడి ఉన్న వారికి, అలాగే లైవ్లో వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదా తోడై నడిపించి ఆదరించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. రేపు మరి మీకు తెలుసు 40